జీతం భూదోపిడి వాళ్ళకి అప్పనంగా కట్టబెట్టేశారు. ఎంతకిచ్చారో రేటు కూడా బయటికి చెప్పరు. అదొక యాస్పెక్ట్. అయితే ఇందులో ఈ పాపంలో అటు రాజశేఖర్ రెడ్డి, ఇటు జగన్మోహన్ రెడ్డికి కూడా పాత్ర ఉంది. ఇప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలకి స్థలం కేటాయించారు. బిల్డింగులు కట్టేసుంటే ఇంక వీళ్ళేం లాక్కుంటారు, ఏం బీక్కుంటారు అక్కడ? లేదు గదా! ఆయన ఫస్ట్ ట్రిప్ అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. ఆ తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా కడదాం అనుకున్నారేమో, అది అట్లాగే పోయింది. మళ్ళీ ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన మళ్ళీ అయన్నీ లాగేసుకున్నారు. ఎవరికీ ఇవ్వలేదు ఆ స్థలమేమి. వీళ్ళు కనీసం కాంపౌండ్ కూడా కట్టలేదు. అది ఒక ఎత్తు. ఫెన్సింగ్ ఏసి ఊరుకున్నారు. అది ఆళ్ళు ఆ ఫెన్సింగ్‌లో కలిపేసుకున్నారు. తర్వాత మళ్ళీ మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చారు. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. అది క్యాన్సిల్ చేస్తే ఆళ్ళు స్టే ఇస్తే సుప్రీంకోర్టు దాకెళ్ళి అట్టెట్టగాయా అని చెప్పేసి తీసుకోవాలి కదా! ఆ భూమి బాదని చెప్పి స్వాధీనం చేసుకోవాలి కదా! అక్కడ బిల్డింగులు కట్టిపడేయాలి కదా! అప్పుడు కదా అయ్యేది. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఇదివరకైతే కొంచెం నైతికత ఫీలింగ్ అన్న ఉండేది. ఇప్పుడు అట్లాంటి ఫీలింగ్ ఏం లేదు. టెంటే ఏంటి అనే జనానికి రెచ్చగొట్టి తయారు చేశారు. కాబట్టి దర్జాగా ఇచ్చేసుకుంటారు.